రాహుల్ గాంధీ ఇదే కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు. ఇంకొకటి ప్రభుత్వం ఏమని అంటుందంటే ఈ అడవిలంట దీని పక్కనే ఉన్న అడవి ఏదైతుందో కంచె గచ్చిబౌలి అంటే ఈ అడవి లోపలంట జింకలు లేవంట, పులులు లేవంట, అసలు ఎటువంటి జీవరాశులు లేవంట. ఈ అడవి లోపలంతా నక్కలు ఉన్నాయంట, గుంట నక్కలు ఉన్నాయంట. అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంట నక్కలు, పర్యావరణం గురించి ఎవరైనా యాక్టివిస్టులు మాట్లాడితే గుంట నక్కలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేయాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి. ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో, మీకు మీ రాహుల్ గాంధీ గుంటనక్కనా? మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంటనక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు? లోక్సభ మేనిఫెస్టోలా రాసుకున్నారు కదా, ఇందిరాగాంధీ క్లైమేట్ చేంజ్ కి ప్రతీక, ఇందిరాగాంధీ పర్యావరణ రక్షణకి ప్రతీక అని చెప్పేసి అదే ఇందిరాగాంధీ ఈ ల్యాండ్ అలొకేట్ చేసింది. మరి ఆమె పట్ల ఎందుకు సీరియస్నెస్ లేదు? రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి, నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు. ఎందుకు ఈరోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు? మొత్తం ఒక డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమని మాట్లాడతాడంటే మొత్తం దేశం మొత్తం కాలిపోయింది, ఉద్యమకారులకి యాక్టివిస్టులకి. రోహిత్ వేముల వాళ్ళ మదర్ ని కలిసి ఇదే కాలేజ్ లో మరణించిన రోహిత్ వేముల ఇన్స్టిట్యూషనల్ మర్డర్, ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్, బీజేపీ చేసిన మర్డర్ అని చెప్పిన రాహుల్ గాంధీ, ఈ కాలేజ్ లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈ రోజు ప్రభుత్వం అయితే వైఖరి చూపిస్తుంది. ప్లస్ ఒకటే రెస్పాన్స్, నిన్న పోలీస్ వాడిన ప్రతి లాఠీకి జవాబు 1,00,000 ఓట్లు మైనస్ అయితే చెప్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఎవరెవరైతే పర్యావరణం గురించి మాట్లాడుతున్నారో, విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోటుకి మీరు చేస్తున్న వైఖరి మొత్తం వెళ్తుంది. కాంగ్రెస్ హఠావ్ అనే నినాదాన్ని మస్తు గట్టిగా తీసుకుంటాం. పోయిన ఎన్నికల్లో ఏదో రాహుల్ గాంధీ వచ్చి ఏదో భారత్ జోడో యాత్ర చేసి 2 సంవిధానాలు పట్టుకొని చేస్తే ఏదో ఊరుకున్నారు. కానీ ఈసారి ఏ పొలిటికల్ పార్టీని ముందుకి తీసుకొచ్చే ప్రసక్తే లేదు.